పెను విపత్తు సంభవించినటువంటి ఆంధ్రప్రదేశ్ని పరిశీలించమని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని అడిగారు చంద్రబాబు నాయుడు. వాస్తవంగా ఇది రాష్ట్రమంతటా వచ్చినటువంటి ముప్పు కాదు, బుడమేరు కారణంగా తలెత్తినటువంటిది. కృష్ణానది వరదని మనం కంట్రోల్ చేసాం. ఒక రకంగా చెప్పాలంటే ఒక కష్టంలో ఒక విజయాన్ని మనం మర్చిపోతున్నాం. ఒక అద్భుతమైన విజయం ఏంటి అంటే 11.5 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఒక్కసారిగా, మామూలుగా 11 లక్షల వాటర్కే డిజైన్ చేయబడినటువంటి ప్రకాశం బ్యారేజీ నుంచి 11.5 లక్షల క్యూసెక్కుల నీళ్లు వెళ్ళినాయి. అయినా ఏ ప్రాబ్లం లేకుండా సేఫ్గా ఉండగలిగే విధంగా మేనేజ్ చేయగలిగాం. మన ఆలోచన సరళితో, మన అధికార యంత్రాంగం, ప్రభుత్వం, చంద్రబాబు గారు వీళ్ళందరి ఆలోచనతో అది సక్సెస్ అయింది. బట్ ఇది అనూహ్యమైనటువంటిది. సింగనగర్లో వచ్చినటువంటి వరదలు ఆ ప్రాంతం అంతా, ఈవెన్ అందరం సింగనగర్ ఇదే చెప్పుకుంటాం, పైన ఉన్నటువంటి గోలపూడి, భవానీపురం అవన్నీ ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలోకి వెళ్ళినాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధం అయినాయి. ఇలాంటి సిచ్యుయేషన్లో అవన్నిటి ఒక రకమైనటువంటి దాదాపుగా ఒక 3-4 లక్షల కుటుంబాలకి ఎదురైనటువంటి ఈ సమస్యకి సంబంధించి చూడటానికి అమిత్ షాని రమ్మంటున్నారు. చాలా ముఖ్యమైన అవసరం. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఇంటికి కొంత సాయం చేయాలి, కేంద్ర ప్రభుత్వము కొంత సాయం చేయాల్సిన సందర్భం ఇది.